మీడియా మిత్రులందరికీ నమస్కారం. దిశ 3వ సమావేశం నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇవాళ జరిగింది. గత దాదాపు 6 నెలల నుంచి ఈ సమావేశం డిసెంబర్లో మున్సిపల్ ఎన్నికల కోడ్ వచ్చి పోస్ట్పోన్ అయింది. దాని తర్వాత ఎమ్మెల్సీ బై ఎలక్షన్ కోడ్ వచ్చి పోస్ట్పోన్ అయింది. దాని తర్వాత కోవిడ్-19 వల్ల పోస్ట్పోన్ అయింది. ఫైనల్గా ఇవాళ మనం పెట్టుకోగలిగాము. వివిధ అంశాలు చర్చకు వచ్చినాయి. గ్రామీణ ఉపాధి పథకం, సెంట్రల్ రోడ్ ఫండ్స్, దీంట్లో ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ ప్రకారం హైదరాబాద్ మినహా మిగిలిన 9 ఉమ్మడి జిల్లాలు ఆనాడు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్గా ఐడెంటిఫై చేసి ప్రతి జిల్లాకి కేంద్రం నుంచి ప్రతి సంవత్సరం 50 కోట్ల రూపాయల నిధులు రావడం జరుగుతూ ఉంది. ఆ నిధులు పిఆర్లో మేజర్గా రోడ్స్కి పంచాయత్ రాజ్ అండ్ ఆర్ఎండ్బి దాని డిస్కషన్ వచ్చింది. ఆవాస్ యోజన, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, పీఎం కిసాన్ మన్ధన్ యోజన, రూర్బన్ స్కీమ్, స్వచ్ఛ భారత్ మిషన్, నేషనల్ హెల్త్ మిషన్, కోవిడ్-19 సిచ్యువేషన్, ఇవన్నీ కూడా చర్చకు రావడం జరిగింది. ప్రథమంగా మనకి ఆవాస్ యోజన తీసుకుంటే నిజామాబాద్ జిల్లాలో ఆవాస్ యోజన ఎటువంటి డెవలప్మెంట్ లేదు. వాళ్ళు గత 6 సంవత్సరాల నుంచి ప్రపోజ్ చేసిన వాటిలలో, శాంక్షన్ అయిన వాటిలలో 5% ఇండ్లు కూడా ప్రోగ్రెస్ లేదు. కేంద్రం 1.5 lakh ప్లస్ 1,80,000 అర్బన్ అండ్ రూరల్ టాయిలెట్స్కి అడిషనల్గా ఇవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ అలొకేషన్ లేకపోవడం కారణంగా ఆవాస్ యోజన మూలకపడ్డది. ఇదివరకే నేను అనేక మార్లు చెప్పినాను. వెస్ట్ బెంగాల్లో 25 లక్షల ఇల్లు కట్టుకున్నారు, బీహార్లో 21 లక్షల ఇల్లు కట్టుకున్నారు, ఆంధ్రప్రదేశ్లో 1 లక్షల ఇల్లు కట్టుకున్నారు, తమిళనాడులో కట్టుకున్నారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఏదైతే ప్రామిస్ చేసిందో ఆ పథకానికి డబ్బులు కేటాయించడం లేదు. ఇప్పుడు జిల్లాకి సంబంధించిన మీడియా మిత్రులందరి దృష్టికి తీసుకురావాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్, ఈ సెంట్రల్ రోడ్ ఫండ్ ఏదైతే ఉందో ఇందులో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కోసం కేటాయించిన డబ్బు ఉంది. అంటే ఎవ్రీ ఇయర్ 50 crores, దాదాపు 200 కోట్ల రూపాయలు జిల్లాకి రావడం జరిగింది. మన జిల్లా మంత్రి పోర్ట్ఫోలియో కూడా రోడ్స్ అండ్ బిల్డింగ్స్. కన్సర్న్డ్ మంత్రి మన జిల్లాకు ఉండి కూడా మన జిల్లాలో జరిగే మోసము, ఏ రకంగా జిల్లాని టోటల్గా మంత్రి గారు విస్మరిస్తూ ఉన్నారు ప్రశాంత్ రెడ్డి గారు, మీకు ప్రూఫ్తో సహా నేను ఇవాళ ఇవ్వబోతా ఉన్నాను. 200 కోట్ల రూపాయలు సుమారు ఏం చేసిండ్రు అని నేను అడిగిన ప్రశ్నకి ఈ కాపీస్ ఇస్తాను, మీకు ఇస్తాను. ఇది డిపార్ట్మెంట్ నాకు ఇచ్చిన లిస్టు. 14 వర్క్స్ మన జిల్లాలో టేకప్ చేసినాము. ఆర్ఎండ్బిలో మేజర్గా 80% ఆఫ్ దట్ ఫండ్ ఆర్ఎండ్బికే వాడింది, 20% పంచాయతీరాజ్ వాడింది. ఆర్ఎండ్బిలో 14 వర్క్స్ ఇవి చేసినాము, ఆ ఫండ్ మొత్తం దీనికి వాడినామని చెప్పాము.
ఇది మేము నీకే ఇస్తాము. ఇది ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు డిస్ట్రిక్ట్ ఇంజనీరింగ్ చీఫ్కి పంపించింది. సేమ్ వర్క్స్, అదే 14 వర్క్స్. ఇందులో ఎక్స్పెండిచర్ ఇంకా 13th and 14th కాలంలో మీరు చూడండి. దీని ఫండ్స్ మొత్తం స్టేట్ నుంచి వచ్చిన బడ్జెట్ మరియు తెలంగాణ స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వివిధ బ్యాంకుల నుంచి వీళ్ళు డ్రా చేసుకున్న లోన్స్ తోటి ఈ ప్రాజెక్టులన్నీ కట్టినామని ఇందులో ఇచ్చి, మరి ఇది నిజమైతే సెంటర్ నుంచి వచ్చిన దాదాపు 200 కోట్లు ఎటుపోయింది. మరి అది నిజమైతే మరి ఈ ఫండ్ ఎటుపోయింది అంటే దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతా ఉంది. కేంద్రం నుంచి వచ్చిన 100 కోట్ల రూపాయలు వీళ్ళు డైవర్షన్ చేస్తూ ఉన్నారు. నాకున్న సమాచారం ప్రకారం ఈ డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ కేవలం కాళేశ్వరంకి మిషన్ భగీరథ పోతుంది. ఈ ఒక్క డిపార్ట్మెంట్లోనే 200 కోట్ల రూపాయలు ప్రశాంత్ రెడ్డి గారు జిల్లాకు మోసం చేశారు. మళ్ళీ ఆఫీసరు అబద్ధాలు చెప్తున్నాడు దిశ మీటింగ్. అక్కడ నేను మందలించడం కూడా జరిగింది. He is lying. The department is lying to the collector, member of parliament, అక్కడ ఉన్న elected representatives. Through Disha platform, he is lying to the district. This is a theft of 200 crores. I don't know what Prashant Reddy is doing. ఈజీఎస్ స్కీమ్ కింద గ్రామీణ ఉపాధి పథకం కింద పోయిన దిశ సమావేశంలో గ్రామ పంచాయత్ యూనిట్ కేంద్రం పథకం గ్రామ పంచాయత్ యూనిట్ ప్రకారంగా నడవాలి. వీళ్ళు ఫండ్ డైవర్షన్ కోసం గ్రామ పంచాయత్ యూనిట్ కాదు, మండల యూనిట్ కాదు, జిల్లా యూనిట్, రాష్ట్రం యూనిట్గా చేస్తూ ఉన్నాం. దాంట్లో అనేక ఫండ్స్ డైవర్ట్ అవుతా ఉన్నాయి, పేమెంట్లు చేస్తలేరు. ఈ అంశాలన్నీ మీకు అందరికీ తెలిసిన విషయాలే ఇవన్నీ. సో ఈజీఎస్ ఫండ్స్ కూడా డైవర్షన్ కోసం గ్రామ పంచాయతీ దాన్ని మళ్ళీ నేను ఇవాళ ఇన్సిస్ట్ చేయడం జరిగింది. జిల్లా యంత్రాంగం మాత్రం రాష్ట్రానికి ప్రభుత్వానికి పంపించేసారు. ఇది గ్రామ పంచాయతీ యూనిట్గా టేకప్ చేద్దామని వాళ్ళు పంపించి 6 నెలలు అవుతున్నా కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మాధవ్ నగర్, మామిడిపల్లి ఈ 2 కూడా డిస్కషన్ రావడం జరిగింది. అక్కడ కూడా ఆఫీసర్ ట్రైడ్ టు మిస్గైడ్ ద మీటింగ్. ఆయనని మళ్ళీసారి మందలించడం జరిగింది. 2019 పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాక భారతీయ జనతా పార్టీ గెలిచినాక ట్రాఫిక్ అనాలిసిస్ మళ్ళీ చేపించాం. 3 లక్షల టీబీయూలు దాటితే 50% కేంద్రం నిధులు ఇస్తుంది ప్రాజెక్ట్. కాబట్టి 50% 3 లక్షల టీబీయూలు దాటేటట్టు నేను ఎంపీగా అయినాక సర్వే చేయించి ఆ రిపోర్ట్ కేంద్రానికి పంపించి అక్కడ 50% ఇస్తాము అని వాళ్ళు ఒప్పుకొని రాష్ట్రానికి మీరు ఎస్టిమేషన్ చేయండి, డిజైన్ చేయండి, ఎస్టిమేషన్ చేసి మాకు ప్రపోజల్ పంపించేయండి విత్ యువర్ 50% డిపాజిట్ అని కేంద్రం ప్రశాంత్ రెడ్డి గారికి రాసి 6 నెలల్లో దాటిపోయింది. ప్రశాంత్ రెడ్డి గారు ఆ ఫైలు ఆయన ఆఫీసులో దాచిపెట్టుకొని ఉన్నాడు. అది ఎందుకు 6 నెలల నుంచి ఏం చేస్తున్నాడు? మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ చాలా టాప్ ప్రయారిటీ మన డిస్ట్రిక్ట్కి. 10ల సంఖ్యలో రోజు అంబులెన్స్ ఆగుతూ ఉన్నాయి అక్కడ, ప్రాణాలతో చెలగాటమి. మళ్ళీ వీళ్ళే 2012-13లో శాంక్షన్ చేయించుకొని 2 లేన్ దాన్ని 4 లేన్గా కన్వర్ట్ చేయమని కేంద్రానికి చెప్తే ఆ రోజు అనాలిసిస్ చేస్తే 3 లక్షలు రాలేదు. కాబట్టి కేంద్రం 2 లేన్కి ఇస్తామని చెప్పింది. 50-50 అడిషనల్ మీరు కావాలంటే 100% మీరే కట్టుకోవాలా 4 లేన్కి, అంటే అడిషనల్ 2 లేన్స్. కానీ
ఆ రోజు క్లియరెన్స్ ఇచ్చేసింది 2013లో కేంద్రం. అప్పుడు వీళ్ళు అడిగిన దానికే క్లియరెన్స్ ఇచ్చినా కూడా వీళ్ళు కట్టలేదు. ఎలక్షన్లు అయిపోయి బీజేపీ గెలిచినాక మళ్ళీ దాని ప్రపోజల్ మూవ్ చేయించి 3 లక్షలు టీవీ దాటినట్టు మనం సర్వే చేయించుకొని 50% కేంద్రం ఇస్తా అని చెప్పినాక కూడా ఇవాళ 6 నెలలకు పైగా ప్రశాంత్ రెడ్డి గారు ఫైల్ దగ్గర పెట్టుకుని ఉన్నారు. ప్రశాంత్ రెడ్డి గారు జిల్లా కోసం ఏం సేవలు చేస్తాడో మరి చెప్పాలి. జిల్లాకు వచ్చిన 200 కోట్లని గాయం చేసి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ని ఫైలు దగ్గర పెట్టుకుంటాడు, పని ముందుకు సాగనీయడు. మరి బాల్కొండ ప్రజలు ఆలోచన చేసుకోవాలి. పసుపు రైతుల కోసం ధర ఇప్పిస్తారా నాయన మొర్రో అని 10 సార్లు చెప్పినా కూడా ప్రపోజల్ పంపడు. మళ్ళీ యాపిల్ని జామకాయ అంటాడు, జామకాయని యాపిల్ ఫ్యామిలీ అంటాడు, ఏంటి జామకాయని మన కస్టర్డ్ యాపిల్ అంటాడు. మా ఏల్పూర్ సిగ్నేచర్ తీసుకున్నాడు అటు చేసి. ఆవాస్ యోజనలో మరో అంశం అండి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ల్యాండ్ ఉంటే 5 లక్షలు ఇస్తా అని చెప్పింది. మరి ఏమైంది సార్ అని కలెక్టర్ గారు మాకు ఎటువంటి ఆర్డర్లు లేవని దిశా మీటింగ్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. మాటలకే పరిమితం అవుతుంది ముఖ్యమంత్రి. ల్యాండ్ ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తా అంటారు. దాని గురించి ఎటువంటి పని ఒక ఆర్డర్ ఇప్పటిదాకా వెళ్ళలేదు. ఇక ముఖ్యమైన అంశం నేషనల్ హెల్త్ మిషన్ కింద మనము ఇప్పుడు మనమందరం ఇబ్బంది పడుతుంది కోవిడ్-19 సిచ్యువేషన్. దీంట్లో నేను చాలా స్పష్టంగా మనకు సంబంధించిన మెంబర్స్ అడగడం జరిగింది. కేంద్రం నుంచి మైగ్రెంట్ లేబర్కి ఎంత డబ్బు వచ్చింది, మైగ్రెంట్ లేబర్కి భోజన సౌకర్యం కోసం మన జిల్లాకి. రెండవది హెల్త్ కేర్ సిస్టమ్స్ డెవలప్మెంట్ కోసం కేంద్రం ఇచ్చిన నిధులు మన జిల్లాకి ఏమొచ్చినాయి అంటే కలెక్టర్ గారు ఆ రకంగా మనకి రాదండి, డైరెక్ట్ డిస్ట్రిక్ట్కి రాదు, స్టేట్కి వస్తుంది, స్టేట్ మాకు పంపిస్తుంది. సరే స్టేట్ ఎంత పంపించింది మీకు అంటే దిస్ ఇస్ వెంట్ ఆన్ ఎఫిషియల్ రికార్డ్. ఇది ఇవాళ 14,400 మంది మైగ్రెంట్ లేబర్ని ఐడెంటిఫై చేయడం జరిగింది జిల్లాలో. వాళ్ళకి పెట్టిన ఖర్చు 21,53,000 21.53 lakhs. ఈ ఐడెంటిఫై చేసిన నెంబర్ రాష్ట్రానికి పంపిస్తే రాష్ట్రం ఇచ్చింది 21,53,000. దేశం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇదే పర్పస్ కోసం మైగ్రెంట్స్ అండ్ నాన్ కార్డ్ హోల్డర్స్ పర్పస్ కోసము వాళ్ళ భోజన సౌకర్యాల కోసము రాష్ట్రానికి వచ్చింది 599 crores. జాగ్రఫికల్ గా చూసినా పాపులేషన్ పరంగా చూసినా మన జిల్లా పెద్దది. అయినా మనం 600 కోట్లు 33 జిల్లాలకు డివైడ్ చేసుకున్నా మనం 20 కోట్ల రావాలి. వచ్చింది మాత్రం 21 లక్షలు. ఇది ఒఫీషియల్. ఇక హాస్పిటల్ డెవలప్మెంట్ హెల్త్ కేర్ సిస్టమ్స్ కి దేశవ్యాప్తంగా 15,000 కోట్ల రూపాయలు కేంద్రం విడుదల చేసింది మార్చ్ లాస్ట్ వీక్, ఏప్రిల్ ఫస్ట్ వీక్. అందులో వచ్చి 2 ఇన్స్టాల్మెంట్లలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 252 crores తెలంగాణకు వచ్చింది. సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా వచ్చిందని ఒప్పుకుంటున్నారు. ఎగ్జాక్ట్ నెంబరు I couldn't figure out, but it will be somewhere around 200 crores. So around 450 crores దాకా వచ్చినాయి. మన జిల్లాకి ఏమొచ్చిందంటే 0. కలెక్టర్ గారు ఆయన సొంత డబ్బు కలెక్టర్ ఫండ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఆయన దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి 38 లక్షలు మన జిల్లాలో ఖర్చు పెట్టడం జరిగింది. ఉల్టా మన డిఎంఎఫ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ ఆదేశాల మేరకు 3.51 crores స్టేట్కి ఇచ్చింది. ఉల్టా ఇచ్చింది.
మన డిస్టిక్. సో హెల్త్ కేర్ సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి ఇచ్చిన ఫండ్ తెలంగాణ రాష్ట్రానికి నయా పైసా నిజామాబాద్ రాలే. దాదాపు 20 కోట్ల రూపాయలు మైగ్రెంట్ లేబర్ నాన్ కార్డ్ హోల్డర్స్కి రావాల, జిల్లాకి 21 లక్ష రూపాయలు వచ్చినాయి. జిల్లా మంత్రి గారు దీనికి ఆన్సర్ ఇవ్వాలి. జిల్లా మంత్రి దీని మీద క్లారిటీ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కోవిడ్-19లో కేసీఆర్ గారు 12 కిలోల బియ్యము 1500 రూపాయలు ఇస్తామన్నారు. స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే 1500 రూపాయలు నేను ఈ 2 ఫండ్స్ ఏదైతే అడుగుతా ఉన్నానో మన జిల్లాకు రాలేదో ఆ 1500 రూపాయలు దానికి డైవర్ట్ చేయడం జరిగింది. కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఆయన ఇచ్చినట్టు ఇవ్వడం జరుగుతుంది. రెండవది, ఆయన ఇస్తా అన్న 12 కేజీల బియ్యంలో 12 గ్రాములు కూడా ఇవ్వలేదు. ఇచ్చిన బియ్యం మొత్తం ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజ్ కింద 10 కిలోల బియ్యము, 2 కిలోల పప్పు కానీ చెనా కానీ ఇది ఆత్మ నిర్భర్ భారత్ కిందనే ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి దీనికి ప్రశాంత్ రెడ్డి గారు ఏమంటారో జవాబు చెప్పాలి. స్వచ్ఛ భారత్ మిషన్ కింద జిల్లా యంత్రాంగం చెప్పే టాయిలెట్స్ లెక్కలు వేరు, ఫీల్డ్ మీద ఉన్న లెక్కలు వేరు. ఇవాళ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ డిస్ట్రిక్ట్ అంతే కదా సార్ మనది, అది ఫీల్డ్ మీద లేదు అని రుజువు అయిపోయింది ఇవాళ దిశ మీటింగ్. చాలా మంది సర్పంచులు వాళ్ళ గ్రామాలలో ఉన్న పరిస్థితులు వివరంగా ఫోటోలతోటి ఇవాళ జిల్లా యంత్రాంగానికి అడ్మినిస్ట్రేషన్కి విత్ ప్రూఫ్ వేయడం జరిగింది. ప్రజలకు అబద్ధాలు చెప్తున్నారు తప్ప ఇక్కడ టీఆర్ఎస్ సర్కార్ చేస్తున్న పనేం లేదు. R&D వర్క్స్ అయితే 14 వర్క్స్ అన్నాను సార్, అది జియో 129, 130 ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. జియో 129 and 130. ప్రధానమంత్రి సడక్ యోజన కింద మనం పెట్టిన ప్రపోజల్ ఈ సంవత్సరం 110 కిలోమీటర్లు విత్ 97.67 crores. అందులో వచ్చి కేంద్రం నుంచి ఆల్రెడీ 55 కిలోమీటర్స్కి శాంక్షన్ వచ్చేసి డబ్బులు కూడా రావడం జరిగింది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ ఫేజ్ కింద బ్యాలెన్స్ 7 నెంబర్స్ అయిపోయినాయి, బ్యాలెన్స్ 8 నెంబర్స్ నెక్స్ట్ ఫేజ్ కింద వస్తాయి. ఇంకోటి మన జిల్లాలో ఇప్పుడు అనదర్ మేజర్ ఇష్యూ సోయాకు సంబంధించి విత్తనాలు, లో క్వాలిటీ విత్తనాలు సప్లై చేయడం వల్ల సబ్సిడీ రేట్లలో రైతులు కొనుక్కొని మోసపోయిండ్రు, అది మొలకెత్తలేవు. ఆ విత్తనాలతో పాటు దానికి సోయింగ్, లేబర్ ఖర్చు ఇదంతా కూడా లాస్ అయింది రైతులకి. టైం పోయింది. వర్షాలు పడే టైంకి ఎప్పుడైతే నాట్లు వేసుకున్నారో ఆ టైం పోయింది. మళ్ళా అగైన్ ఫ్రెష్గా మొదలు పెట్టాలా. దీనికి కలెక్టర్ గారిని అడిగాను, మరి దీని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు, వాళ్ళకి
రైతులకి ఏ రకంగా న్యాయం చేస్తాము అని కలెక్టర్ గారు ఆన్సర్ చేయడం జరిగింది. సోయాకి సంబంధించిన విత్తనాలు కొనుగోలుకి సంబంధించిన విత్తనాల కొనుగోలుకు సంబంధించి డబ్బులు నా దగ్గరనే ఉన్నాయి, ఇమీడియట్ గా ఇచ్చేయచ్చు. స్టేట్ గవర్నమెంట్ కి ప్రపోజల్ పంపినాము. మేజర్ గా నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ ఈ ప్రాంతంలో ఈ సోయా రైతులు ఎక్కువ నష్టపోయారు. కాబట్టి వాళ్ళ లేబరు అడిషనల్ కాస్ట్ ఏదైతే ఇన్కర్ అయిందో లాస్, దాని మొత్తం కూడా స్టేట్ గవర్నమెంట్ కన్సిడర్ చేసి ఆ కంపన్సేషన్ ఇవ్వాలన్నది ప్రపోజల్ ఆల్రెడీ మూవ్ అయింది, ఫైనల్ స్టేజెస్ లో ఉంది. అనదర్ కపుల్ ఆఫ్ డేస్ 2-3 డేస్ లో దాని డెసిషన్ కూడా వస్తుంది. దాని తర్వాత ఆ డెసిషన్ బట్టి రైతులకి కాంపన్సేషన్ చేస్తామని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇంకోటి మరొకటి, ఎన్ఆర్ఈజిఎస్ లో డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది పెద్ద ఎత్తున. ఇది ఒక మంచి పరిణామం. అయితే 50 to 75 స్క్వేర్ మీటర్స్ మధ్యలోనే సైజు అలౌ చేస్తా ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్న సర్పంచులు చాలా మంది రైతులు ఉండే దిశ మెంబర్స్ వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. నేను కలెక్టర్ గారికి ప్రపోజల్ పెట్టినాను. ఇండివిజువల్ గా చేసుకొని వాళ్ళు జాగా ఇచ్చి వాళ్ళు ఉంటదే, రైతులు చాలా మంది అరెకరం 1 ఎకరం వాళ్ళు ఉంటారు. వాళ్ళు డ్రైవింగ్ ప్లాట్ఫామ్ కోసం వాళ్ళ దగ్గర జాగా తీస్తే అల్లకెళ్ళి కూడా తీస్తే చాలా సాగు తగ్గిపోతుంది. కాబట్టి గ్రామ పంచాయత్ యూనిట్ల బేస్ చేసుకొని గ్రామ పంచాయతీలో పెద్ద ఎత్తున మనం డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్ మనం చేసుకోగలిగితే లేదా ప్రొక్యూర్మెంట్ సెంటర్లో చేసుకోగలిగితే రైతులకు జాగా కూడా పోదు, ప్లస్ కన్వీనియంట్ ప్లాట్ఫామ్ పెద్ద సైజ్ ప్లాట్ఫామ్స్ అవుతాయి. అంటే కలెక్టర్ గారు ఆల్రెడీ మనం ఇండివిజువల్ అప్లికేషన్స్ కాల్ ఫర్ చేసినప్పుడు రేపు తుది డేట్, టుమారో ఇస్ ద లాస్ట్ డేట్. ఎన్ని వస్తాయి చూద్దాం సార్. చూసినాక సర్పంచ్లు కూడా చెప్పినారు, నేను కూడా చెప్పినాను, ఈ గ్రామ పంచాయత్ ఒపీనియన్ తీసుకొని పెద్ద ప్లాట్ఫామ్స్ చేసుకోగలిగితే బాగుంటుంది అన్న ఒక యునానిమిటీ మీటింగ్ లో వచ్చింది. దాన్ని పాలసీ పరంగా ఈ సెట్ హీల్ వర్కౌట్ స్టేట్ గవర్నమెంట్ తో మాట్లాడేసుకొని కావాల్సిన క్లియరెన్స్ తీసుకొని గ్రామ పంచాయత్ పరిధిలో రైతులకి జాగా నష్టం కాకుండా పెద్ద ఎత్తున ప్లాట్ఫామ్స్ వచ్చేటట్టు ఆయన ఇన్ ప్రిన్సిపల్ ఈ అగ్రీ, బట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దిస్. ఆయన హోంవర్క్ చేసుకునే వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. I also requested district administration, అనేక స్కీమ్స్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్, అమృత్ స్కీమ్ అనండి, రూర్బన్ స్కీమ్ అనండి, లాట్ ఆఫ్ స్కీమ్స్ మనం అడిషనల్ ఫండ్స్ తెచ్చుకునే ఆస్కారం ఉంటుంది. దయచేసి ఎక్కడ ఎటువంటి అవకాశాలు ఉన్నా ప్లీజ్ బ్రింగ్ ఇట్ టు మై నోటీస్. ఐ విల్ మేక్ షూర్ విల్ గెట్ అడిషనల్ ఫండ్స్ అని కూడా కలెక్టర్ గారిని ఇతర ఆఫీసర్లను కోరడం జరిగింది. దే సెడ్ దే విల్ కీప్ మీ ఇన్ఫార్మ్. ప్రత్యేకంగా ఇక్కడ ఈ మీటింగ్ సారాంశం ఏంటంటే, ప్రశాంత్ రెడ్డి గారు జిల్లాని పట్టించుకోకపోవడమే కాకుండా జిల్లాకి వచ్చిన కేంద్ర నిధులు 100 కోట్ల రూపాయలు మిషన్ భగీరథకి కాళేశ్వరానికి డైవర్ట్ చేస్తా ఉన్నారు. నిజామాబాద్ ప్రజలకి మోసం చేస్తా ఉన్నాడు. ఎన్ఆర్ఈజిఎస్ ఫండ్స్ డైవర్షన్ అవుతా ఉన్నాయి. ఏ రకంగా కూడా పట్టించుకుంటలేడు, కన్ను మూసుకుంటున్నాడు. ఆయన రాజకీయాలు మానుకొని పనికిమాల బురద బీజేపీ నాయకుల మీద చల్లడం మానేసి అడ్మినిస్ట్రేషన్ మీద దృష్టి సారించి కేంద్రం నుంచి వచ్చిన నిధులు సద్వినియోగం జిల్లాకి చేసుకొని అడిషనల్ ఫండ్స్ తెప్పించే రాజకీయం చేసేది ఉంటే చెయ్యి, నా మీద ప్రెషర్ బిల్డప్ చేయి, అడిషనల్ ఫండ్స్ కోసము ప్రపోజల్ మూవ్ చేయి,
తెస్తా అని నేను అంటున్నా. నువ్వు చేతగాని దద్దమ్మ లెక్క ఉండకు. నోటుకొచ్చినట్టు వాగుడు బంద్ చేయి. వాళ్ళ ఫ్యామిలీ జామకాయ, వాళ్ళ ఓళ్ళ ఫ్యామిలీ జామకాయ, యాపిల్ అంట జామకాయ అంటే ఒకటే ఫ్యామిలీ అంట, జామకాయ అంట కస్టర్డ్ యాపిల్ అంట. మరి నీకేమైనా అవగాహన ఉందా? తమరు ఏ స్కూల్కి పోయిండ్రు? వీళ్ళకి నా చదువు మీద చిత్తం ఎక్కున్నది. తమరు ఏం చదువుకున్నారు? కాబట్టి పనికిమాల రాజకీయాలు మానేసుకొని జిల్లా ప్రజలు మిమ్మల్ని రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. బాల్కొండ ప్రజల ఆశీస్సులతోటి ఇలా మంత్రిగా ఉన్నారు. ఏదో ఒక మంచి పని ఒకటైనా చేయి. జిల్లాకి ఆ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఫైల్ తొందరగా మూవ్ చేయి. 50% శాంక్షన్ చేయించినాక నువ్వు దేనికోసం పెట్టుకున్నావు 6 నెలల నుంచి? నువ్వు ఈ 100 కోట్ల డైవర్షన్ ఏంది? నిజామాబాద్ జిల్లాకి నువ్వు అన్యాయం చేసినట్ట కాదా? పసుపు రైతులకు నేను పదే చెప్తా ఉన్నా, పోయిందో సీజన్ పోయింది. ప్రపోజల్ మూవ్ చేయి, పైసలు ఇప్పిస్తా. ఫెడరల్ సిస్టమ్ మీ ముఖ్యమంత్రి మాట్లాడతాడు. ఫెడరల్ సిస్టమ్ ని వాడుకో. పనికిమాల రాజకీయాలు బంద్ చేయి. ఇది నిలువు దోపిడీ. నిజామాబాద్ జిల్లాని మోసం చేయడం లేదు. 100 కోట్ల రూపాయలు మన అన్ని నాశనం చేస్తా ఉన్నారు. I am very unfortunate to have such kind of a minister in this district. He is cheating district, Nizamabad district, Nizamabad people. Thank you.